బాబు మైక్రోసాఫ్ట్ తెస్తే కొడుకు గూగుల్ తెచ్చేశాడంటూ ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్, ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గల్లీ గల్లీలో హోర్డింగులు పెట్టి మరి హడావుడి చేశారు. అంత లోపమైపోయారా నీకు? మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను చేతకాని వాడిలా చూస్తుంది. ఎరా, నేను చేతకాని వాడిలా కనిపిస్తున్నానా? ఒకరిది పని ఎక్కువ, ప్రచారం తక్కువ. పబ్లిక్ అందరు కూడా బయట ఏమంటారంటే మ్యాటర్ వీక్ కానీ పబ్లిసిటీ పీక్. ఒకరిది పని తక్కువ, ప్రచారం ఎక్కువ. మాకందరికి తెలిసిపోయింది, ఒక ఛాన్స్ అయిపోయింది కాబట్టి తెలిసిపోయింది 5 సంవత్సరాల్లో. అయితే ఓటేయను జగన్మోహన్ రెడ్డికి ఓటేయను. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? ఏపీకి గూగుల్ ను తెచ్చేశాం, ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది అంటూ బాబు ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఎల్లో మీడియా కోరస్ అంతా ఇంత కాదు. తీరా చూస్తే అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ గూగుల్ డేటా సెంటర్ అని తేలింది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. పునాది రాయి జగన్ హయాంలోనే పడిందన్నది స్పష్టమైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన, వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన ఏంటి మమ్మీ ఎవడు? దానికి ఇది కొనసాగింపు మాత్రమేనని క్లారిటీ వచ్చింది. అదెవరు చెప్పారు? అదెవరు చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. ప్రెస్ మీట్ చూసారా డేటా సెంటర్ మీద? చూశాను. ఆ రోజు వేసిన సీడే ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. అరే నీ అబ్బా. సమరీ క్రెడిట్ ఇవ్వాలంట. సిబిఎన్ గారు, లోకేష్ గారు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నారు కదా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అందులో జగన్ గారికి, వైసీపీ గవర్నమెంట్ కి క్రెడిట్ ఇవ్వాలంట. ఈ డీల్ కి అసలు ఏంటి సార్ సంబంధం? మీరు ఏపీ నుండి కంపెనీస్ ని తరిమేసిన వాళ్ళు తెలిసిపోయిందా? కంపెనీ ఆర్ ద డెస్ట్రాయర్. మీకెందుకు ఇవ్వాలి సార్ క్రెడిట్? ఛాలెంజ్ చేస్తున్నా, జగన్ గారికి ఈ గూగుల్ డేటా సెంటర్ రావడంలో క్రెడిట్ ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం, యువర్ ఇండివిజువల్ చాయిస్. ఆవిడ పేరు చెబితేనే నా కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. ఆవిడ పేరు చెబితేనే నా కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. పోవాలనిపిస్తున్నాడు పేరు చెబితే, అసహ్యం కలుగుతుంది ఒళ్ళంతా. ఎపిసోడ్ ఏం ప్రూవ్ చేయబోతున్నానంటే, నిన్న జగన్ గారు మాట్లాడింది మీతో డిస్కస్ చేస్తా. జగన్ గారు ఈజ్ ద డెస్ట్రాయర్ అని నేను ఆ టాపిక్ ఎత్తే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? అందుకని మీ మీటింగ్ మీతో ఇంటర్వ్యూకి వెళ్తానే నా ఫ్రీ వద్దు. అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ గూగుల్ డేటా సెంటర్ అని తేలింది. గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు. విన్నారో లేదు మీరు? ఆ పదం ఒకటి అనలేదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు. గూగుల్ నేనే తీసుకొచ్చారు అన్నట్టు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు మనలో మాట కొన్ని సబ్జెక్టులు కొందరికి సూట్ అవ్వవు, కొన్ని వదిలేస్తే మంచిది. మనం మాట్లాడచ్చు, మనం బూమ్ బూమ్ మాట్లాడదాం, ప్రెసిడెంట్ మెడల్ మాట్లాడదాం. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా? టెక్నాలజీ అంటే ఈరోజు ప్రపంచం చంద్రబాబు వైపు చూస్తా ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు. 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు, కనీసం ఆ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి. కంపెనీ ఎక్కడుందో చెప్పండి. ఎందుకు ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు? నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేదు.